నంబర్ 2 సంగీతం క్లాస్. ఏజల్ ఎందుకు అక్కడున్నావు? మమ్మీ నీ సంగీతం వినలేకనే నేను ఇక్కడ వచ్చి దాచిపెట్టుకున్నాను మమ్మీ. అలా దాచిపెట్టుకోకూడదు ఏజల్. ఎప్పుడే కానీ పట్టుదలతో నువ్వు సాధించాలి. నీకు పద్మవిభూషణ్ అవార్డు, మళ్ళీ నీ గిన్నీస్ బుక్, ఇవన్నీ చిరంజీవి గారు అంకుల్కి ఏమేమి వచ్చినాయో లైఫ్లో అన్నీ నీకు వస్తాయి. ఎదగాల అంటే లైఫ్లో నువ్వు పట్టుదలతో సాధించాలి. నువ్వు సరిగమ నేర్చుకోవాలి, ఇంకా యోగా నేర్చుకోవాలి, ఇంకా ఎన్నెన్నో నువ్వు సాధించాలి, నేర్చుకోవాలి. ఏజల్ నువ్వు చూడు, ఏంది ఇది? అక్క ఏం చెప్పేసిపోయింది నీకు? చూడు, ఇలా సోఫా కింద వచ్చి దాచిపెట్టుకుంటారు ఎవరన్నా? పట్టుదలతో నువ్వు అన్నీ నేర్చుకోవాలా ఏజల్. నేర్చుకొని పట్టుదలతో సాధించల్లా. ఎదగల్లా పైకి, కీర్తి ప్రజలతో పైకి, ఎంతో పైకి ఎదగల్లా. మరి ఎందుకు మమ్మీ ఇంటే ఉన్నాను నేను? ఎదగనే లేదు కదా. హైట్లో కాచిన్నా కీర్తి ప్రతిష్ఠ సమాజంలో నువ్వు ఎదగాలి. కీర్తి ప్రతిష్టలతో, గౌరవంతో, వాక్చాతుర్యంతో నువ్వు ఎదిగి చూపించాలి. ఓహో, ఏజల్ ఇంత బాగా వాక్చాతుర్యంగా మాట్లాడుతుంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, బాగుంది, ఏజల్లు చాలా బాగా చదువుకోంది, మంచి పేరు తెచ్చుకోవాల సమాజంలో. అది ఎదగాలంటే అది కాదు, నువ్వు హైట్లో కాదు ఎదగాల్సింది, గౌరవంలో ఎదగాలి అని చెప్తున్నాను. ఎవరన్నా ఇలా దాచిపెట్టుకుంటారా? విద్య నేర్చుకోవాలా, ప్రతి ఒక్కటి విద్య నేర్చుకోవాలా, అన్ని కళలు వచ్చి ఉండాల. ఏజల్ నేనేం చెప్తున్నాను, ఎందుకు ఇలా దాచిపెట్టుకుంటావు? అక్క చూడు, ఏమీ నేర్చుకోలేదు, నువ్వు అన్నీ నేర్చుకోవాలా చిన్న. నువ్వు నా మాటిని నేర్చుకుంటే బాగా పడతావు, నువ్వు అవార్డులు వస్తాయి. చిరంజీవి అంకుల్కి ఏమేమి అవార్డులు వచ్చినాయో అన్నీ వస్తాయి నీకు. మోడీ అంకుల్ కూడా నీకు ఫోన్ చేసి మాట్లాడతారు, నీకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆల్రెడీ. అందుకే నేర్చుకో పట్టుదలగా, అన్నీ సరిగమపాలు అన్నీ నేర్చుకో, సరేనా? నెక్స్ట్ నేను మళ్ళీ ఒక ఎపిసోడ్ చేస్తాను సరిగమది, బాగా నేర్చుకో. నువ్వు ఎలా పాడతావో రేపు నేను వినిపించు, నువ్వు ఎలా నేర్చుకోండవో నేను చెప్పిండేది. అర్థమైన ఏజల్ పాప? అట్లా దాచిపెట్టుకోకూడదమ్మా. విద్య నేర్చుకోవాల చిన్న, దాచిపెట్టుకోకూడదు అట్లంతా. చూడు, లేదు మమ్మీ నాకు తలనొప్పిగా ఉంది. తలనొప్పి ఉండకూడదమ్మా. విద్య అనేది పట్టుదలతో నేర్చుకోవాలా, అట్లా తలనొప్పి ఉండకూడదు. నువ్వు చూడు, ఎక్కడ దాచిపెట్టుకున్నావు? సంగీతం విని అట్లా ఎవరన్నా దాచిపెట్టుకుంటారా? చూడు, వినాలి, విని బాగా నేర్చుకుంటే అప్పుడు నీకు విద్య అనేది అబ్బుతుంది. అప్పుడు నువ్వు గౌరవంగా బాగా అన్ని కళలు నువ్వు నేర్చుకోవాలి చిన్న. ప్రతి ఒక్క కళ నీకు వచ్చి ఉండాల, అప్పుడే గౌరవం నీకు.